మళ్ళీ నీ పాదసేవ చేసి నేను ఇక్కడనే వచ్చి పుష్కర స్నానం చేస్తా అని చెప్పి నిండు మనసుతో మొక్కడం జరిగింది. నేను ధర్మపత్ని సమేతంగా వచ్చి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో ధర్మపురిలో పుష్కర స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మా ధర్మపురి బ్రాహ్మణోత్తములు వేద పండితులు మనసారా నిండుగా ఉద్యమ విజయోస్తు తెలంగాణ ప్రాప్తిరస్తు అని చెప్పి నిండు మనసుతోని వాళ్ళు దీవెనివ్వడం జరిగింది. స్వామివారి దయ, మా వేద పండితుల ఆశీస్సులు తెలంగాణ రావడం మీ అందరికీ తెలుసు. వచ్చిన తెలంగాణలో చాలా వైభవంగా అద్భుతంగా మనం గోదావరి పుష్కరాలు జరుపుకున్నాం. ఒకసారి మీరందరూ కూడా ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. లక్షలాది మంది పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్దది. అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులకి, గౌరవ శాసన మండలి సభ్యులకి ఆపొద్దు, మన సప్పుడు ఆగొద్దు. వేదిక మీదకి రెడీ. వచ్చేస్తాడు మన నాయకుడు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, దేశ్ నేత కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం. జగిత్యాల జిల్లాలో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని నాతో శంకుస్థాపన చేయించుకున్నందుకు, ఇటువంటి గౌరవాన్ని పొందినందుకు జగిత్యాల జిల్లా ప్రజాప్రతినిధులను, అధికారులను, జగిత్యాల జిల్లా ప్రజలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. జగిత్యాల జిల్లా మనం గతంలో ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోలేదు ఇది జిల్లా అవుతుంది, ఇంత బాగా అభివృద్ధి చెందుతుందని. ఎట్లా సాధ్యమైంది? జగిత్యాల జిల్లా ఎక్కడి నుంచి వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి జగిత్యాల జిల్లా ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరిగే సందర్భంలో అత్యంత మహిమాన్వితమైన అద్భుతమైన శ్రీ నరసింహస్వామి దేవస్థానం ధర్మపురికి నేను రావడం జరిగింది. ఆ రోజు నేను ఒక మాట చెప్పిన, గోదావరి నది నాటి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే మొదటగా ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు మా దగ్గర ఎందుకు జరపరు అని చెప్పి నేను సింహంలాగా ఆ రోజు గర్జించిన. దాని మీద చాలా రకాలుగా మాట్లాడినారు. కానీ ధర్మపురి స్వామి చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి. శేషప్ప కవి ధర్మపురి స్వామి మీద భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పి అద్భుతమైన పద్యాలు రాసినారు, మనందరికీ తెలుసు. ఆ స్వామిని దర్శించి, స్వామి నీ దయ వల్ల పుష్కరాలు ఇక్కడనే జరుపుతాం, మళ్ళీ పుష్కరాలు వచ్చే లోపు తెలంగాణ